కార్యాలయం కూల్చింది చంద్రబాబు నాయుడు పేరు ఉన్నది కాబట్టి కూల్చేసినాడు అని ప్రజలు నమ్మినారు. వారి ఉద్దేశం ఏమైనా కావచ్చు. రేపు ఇక్కడ కూడా అదే జరుగుతుంది. వైసీపీ ఎన్ని తప్పులు చేసిందో, ఎన్ని లీగల్ గా రాంగ్ ఉన్నాయో నాకు తెలియదు, కానీ తాడేపల్లి ఆఫీస్ కొట్టడాన్ని ఖచ్చితంగా పొలిటికల్ యాంగిల్లోనే కొట్టారని సమాజం నమ్ముతుంది నాకున్న అంచనా ప్రకారం. దానికి ఖచ్చితంగా పరిష్కారం ఏంటి? కిరణ్ గారు చెప్పినట్టుగా నేను పరిశీలించినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ శాంతి ప్రసాద్ గారు ఒక గుడ్ సజెషన్ చేశారు. అదేంటది, సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పుల్లో చూసినప్పుడు ఒక అడ్వైజబుల్ గా చెప్పింది. దాంట్లో ఎంత కూలీల శ్రమ ఉంది, డబ్బు వద్దన కావచ్చు, దాంట్లో సిమెంట్ ఎంత వాడతారు, ప్రకృతి సంపద ఎంత వాడి కట్టేసిన తర్వాత దాని డీవియేషన్స్ ఉంటే పన్ను వేయడం, లేకపోతే ప్రభుత్వ కార్యాలయాలుగా ప్రభుత్వ అవసరాలు అంటే ఆ సహజమైనటువంటి నీటిపారుదలకు ఇబ్బంది లేకుండా ఏమైనా వాడుకునేది అవకాశం ఉంటే దాన్ని వాడుకోవడం, అన్ని పరిశీలించిన తర్వాత లేకపోతే డెమాలిషన్కి వెళ్ళడం. అన్నిటికన్నా మించి మొత్తం ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఆ అధికారులు ఏమి చేయని అధికారులపైన చర్య తీసుకోవాలి కదా. ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ అయినా ఉండొచ్చు. అసలు 2 ఏళ్ల పాటు వాళ్ళు బాహుబలి ఎలా ఒక రోజు పెట్టలేదు కదా. కడతా ఉన్నప్పుడు అధికారులపై చర్యలు తీసుకోవాలి కదా. ఇన్ని రోజులు ఏమి పట్టించుకోకుండా ఇప్పుడు పోతున్న అధికారులపై చర్యలు తీసుకోక కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ చేయగలిగితే ప్రభుత్వానికి చాలా మంచి పేరు వస్తుంది. అలా కాకుండా వెళ్తే ఏమీ జరగదు. జరగకపోగా పొలిటికల్ సిస్టమ్ గా మారిపోతుంది. చివరికి ఏమంటే కిరణ్ గారు చెప్పినట్టు 15%, 16% తేడా ఉంది ఇద్దరికి. 8%, 10% అవసరం. 8% అయిపోయింది, ప్రభుత్వం కూలిపోతుంది. కానీ ఇట్లాంటి చర్యల్ని ఎవరు హర్షించరు. కాబట్టి కిరణ్ గారు చెప్పినట్టు, శాంతి ప్రసాద్ గారు చెప్పినట్టు ప్రాసెస్ లో రూల్స్ పాటించండి, ప్రజలు కూడా సమ్మతించే పద్ధతిలో యాక్టివిటీ చేయగలిగితే వాళ్ళు బట్టి వైసీపీ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం ఇప్పుడు మాదిరెడ్డి గారు మన కార్యాలయాల పర్మిషన్ అన్ని తీసుకుంటే బాగుంటుంది అనేది మాత్రమే కాదు, గతంలో కొన్ని విషయాల్లో ఆ ప్రజావేదిక విషయాల్లో ఇట్లాంటి విషయాల్లో మనం కూడా బిందుడు చర్యలు తీసుకోవడం వల్లనే కదా ఇట్లాంటి పరిస్థితి వచ్చిందని కూడా వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రైట్. ఫైనల్ గా శాంతి ప్రసాద్ గారు, ఇక్కడ రవికిరణ్ గారు చెప్పిన మాటలను పురోహితుడు గారు చెప్పిన మాటలు కొనసాగిస్తూ కూడా ఇంకో మాట చెప్పవచ్చు. గతంలో మీరు ఏం చేశారు, చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న ఇంటి మీద కూడా మీరు కోర్టుకు వెళ్ళారు. అటాచ్మెంట్ కూడా నోటీసులు ఇచ్చారు, కోర్టు కూడా ప్రొవిజనల్ అటాచ్మెంట్ చేసేసింది ఆ ప్రాపర్టీని. అయితే ఆ ప్రాపర్టీ ఎవరిని తేలక అది అక్కడ అది సీఎం అది ఎవరో రమేష్ లింగం రమేష్ దా లేకపోతే ఎవరిదైనా దాని మీద కొంత సందేహాలు ఉన్నాయి. ఏదైనా ప్రొవిజనల్ ఆర్డర్ అయితే వచ్చింది అటాచ్మెంట్. ఇప్పుడు నాకు తెలిసి కట్టిన 26 ఈ కన్స్ట్రక్షన్స్ లో ఒక్క ప్రకాశం జిల్లా వరకే పూర్తిగా అనుమతులు ఉన్నాయని తెలుసు. ఇది ఈనాడు వార్తా కథ, ఇది ప్రత్యర్థి వార్తా కథ ప్రకారం. మిగతా 25 కూడా ఎక్కడ కూడా అనుమతులు లేవు, డీవియేషన్స్ ఉన్నాయో లేవో అయితే వెరిఫై చేయాలి. అయితే రవికిరణ్ గారు చెప్పిన ఒక మాట కూడా నేను వాస్తున్నాను, అది గమనించాలి. ఎందుకంటే కొంతమంది గౌరవంగా మాట్లాడదలుచుకోలేదు, సన్యాసి అధికారం ఒక డైలాగ్ ఉంటుంది అప్పుడు